వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో డక్కిలి గ్రామ సర్పంచ్ శనగా వేమక్క ఒక గిరిజన మహిళ. ఆమెకి ఇక్కడ డక్కిలి పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి కృష్ణ చైతన్య ఎవరైతే ఉన్నారో అతను సర్పంచ్కి చెప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయడము, సర్పంచ్ సంతకం లేకుండా కూడా వర్కులు చేయడం జరుగుతూ ఉంది. ఇదేమని సర్పంచ్ ప్రశ్నిస్తే ఆమెనికి అవమానంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయంపై గత నెలలో మేము ప్రజా పరిష్కారాల వేదికలో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు అందజేశాం. ఆ ఫిర్యాదు అందజేసిన తర్వాత కూడా ఒక 4 రోజుల తర్వాత ఒక నోటీసు ఒకటి ఇచ్చారు సర్పంచ్కి. ఏమని, ఈ విధంగా ప్రధాన ఆవాస్ యోజన కింద 20 లక్షల రూపాయల వర్క్ జరిగినట్టుగా దానికి ఈమెను సంతకం పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఫిబ్రవరి 19వ తారీఖున వీళ్ళు పని చేసినట్టుగా ఉంది అని చెప్పేసి ఈమె సంతకం పెట్టమని చెప్తే ఈమెకి చదువు రాదు. గిరిజన మహిళా సర్పంచ్కి చదువు రాని కారణంగా వేరే వాళ్ళ దగ్గర చదివి వినిపించుకొని ఈమె దీనికి సంతకం పెట్టాల. దాన్ని అతను మనసులో ఉంచుకొని ఒక 3 రోజుల తర్వాత సమావేశం నిర్వహించారు. మండల సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశానికి సర్పంచ్ గారు వాళ్ళ భర్తని తీసుకొని పోయారు. సమావేశాన్ని తీసుకెళ్తే వచ్చి నేరుగా సర్పంచ్ గారికి వచ్చి ఇతను ఎవరు అని అడిగితే, మా భర్త సార్ మీకు తెలుసు కదా అంటే, మీ భర్త నేను ఎవరు అనుకున్నాను, నువ్వు ఎవరినో తీసుకొచ్చానులే అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఒక గిరిజన మహిళ అంటే అంత చిన్నచూపు అతనికి. మేము కలెక్టర్ గారు కంప్లైంట్ చేసినా కూడా అతను ఏమాత్రం భయం లేకుండా ఇది లేకుండా ఒక గిరిజన మహిళని ఈ విధంగా చిన్న చూపు చూడడం అది ఎంతవరకు న్యాయం? ఇది ఒక మహిళ భర్తను తీసుకురాకుండా ఇంకెవరిని తీసుకొస్తుంది? అతని ఉద్దేశం ఏంది? దీనిపైన మేము ఎంపీడీఓ గారికి కూడా మేము అర్జీ ఇచ్చాము. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అతని విధుల నుంచి గిరిజనుల మహిళల్ని అవమానించడం చాలా నేరం ఇది. దీనిపైన మేము ఎస్సీ ఎస్టీ కేసు కూడా అతనిపైన నమోదు చేస్తున్నాము. జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టిలో కూడా దీన్ని మేము పెడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.